ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇవాళ ఇళ్ల పట్టాలు పంచబోతుంది. ఖమ్మం ఐడీఓసీ కార్యాలయంలో పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా నిర్వాసితులకు పట్టాల పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో వారం రోజులుగా సర్వే నిర్వహించారు. మొత్తం 766 మంది బాధితులుండగా వీరిలో 412 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 311 మందికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు, అలాగే మరో 101 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులను పిలిచి రెవెన్యూ అధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి పట్టాలు పంపిణీ చేయబోతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. మరికొద్దిసేపట్లో భూదాన భూ నిర్వాసితులకు సంబంధించి ఇళ్ల పట్టాలు, ఇల్లు మంజూరుకు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. మనం చూడొచ్చు, ఖమ్మం ఐడీఓసీ కార్యాలయంలో ఉన్నాం. ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ అని చెప్పేసి కూడా బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా భూదాన భూముల్లో ఫిబ్రవరి 24వ తారీఖు అక్రమంగా ఇళ్లను కూల్చివేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం రాష్ట్ర రాజకీయాలనే కుదిపేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం అటు టీఆర్ఎస్ పార్టీ, అటు కమ్యూనిస్ట్ పార్టీలతో సంబంధించి బీజేపీ పార్టీ, అదేవిధంగా తెలంగాణ జాగృతి, డిఎస్పీకి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు 16 రోజుల పాటు కొనసాగాయి. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం దిగొచ్చింది. ఎవరైతే ఇల్లు కోల్పోయారో వారందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని అర్హులైనటువంటి వారిని గుర్తించిన పరిస్థితి. మొత్తం 412 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో 311 మందికి సంబంధించి కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులకు సంబంధించి పూర్తిగా మొత్తం కూడా ఇళ్ల పట్టాలను ఇల్లు మంజూరు చేస్తున్న కార్యక్రమం చేపట్టారు. మరో 101 మంది మాత్రం పూర్తిగా వారందరూ కూడా ఇతర ప్రాంతాలలో స్థలాలు ఉండడంతో వాళ్ళందరికీ పూర్తిగా అక్కడే వాళ్ళ గ్రామాలకు సంబంధించిన ప్రాంతాలలో స్థలం ఉండడంతో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇళ్లకు సంబంధించి కూడా అనేక విమర్శలు కూడా తలెత్తిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎందుకు కూల్చారు, ఎక్కడ ఇస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే భూదాన భూమి ప్రాంతంలోనే తిరిగి ఇళ్ల పట్టాలు సంబంధించి ఇస్తే మాత్రం ఎందుకు కూల్చినట్టు, ఎవరు కూల్చమన్నారు అన్నది కూడా పెద్ద చర్చ కొనసాగుతుంది. దీనికి బాధ్యులు ఎవరన్న కోణంలో కూడా ఒకవైపు చర్చ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే అర్హులైన లబ్ధిదారులకు సంబంధించినటువంటి 300 అంటే మొత్తం 412 మందికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లబ్ధిదారులను గుర్తించారు. వారందరికి సంబంధించి కూడా టోకెన్లు 300 మొత్తం కూడా టోకెన్లు ఇవ్వడం జరిగింది. టోకెన్లకు ఇచ్చినటువంటి వారందరి పేర్లతో సహా ఆధార్ కార్డ్స్ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని వివరాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి. అందరికీ కూడా ఫోన్లు చేసి అధికారులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసినటువంటి ఈ ఘటన అనేది ఇప్పుడు మొత్తం రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. అయితే పేద ప్రజలకు సంబంధించి అక్కడ నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళను ఎందుకు కూల్చి మళ్ళీ అక్కడే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా ఒక చర్చ దారితీస్తుంది. రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా అటు మంత్రులు చెప్తున్నటువంటి ప్రాంతం ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తామని ఒకవైపు కలెక్టర్ 250 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రజాధనాన్ని కాపాడామని ఒక ప్రకటన చేసిన నేపథ్యం ఇప్పుడు తిరిగి అదే ప్రాంతంలో మొత్తం భూదాన భూములకు సంబంధించి 31 ఎకరాలకు సంబంధించి ఉంటే అందులో అంతకుముందే 10 ఎకరాలు 25 కుంటలు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన దానికి స్థలం కేటాయించారు. ఆ తర్వాత జరిగినటువంటి 21 ఎకరాలకు సంబంధించి ఆ 20 ఎకరాల్లో కూడా ఇప్పుడు 9 ఎకరాలు 412 మందిలో 311 మందికి మాత్రం అక్కడ ఇళ్ల స్థలాలు 75 గజాల చొప్పున అక్కడ స్థలాలు కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా మొత్తం GPS ద్వారా పట్టాలందరూ కూడా తయారు చేశారు. మరికొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అధికారులు పట్టాల పంపిణీకి ఇళ్ల మంజూరు 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల స్కీమును కూడా అలాట్మెంట్ చేసిన పరిస్థితి ఉంది. భూమి కేటాయింపు ఎక్కడ అనేది కూడా మొత్తం గోప్యతగా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మాత్రం ఇప్పటికే GPS ద్వారా పట్టాలను తయారు చేసి మరికొద్దిసేపట్లోనే మంత్రుల సమక్షంలో లబ్ధిదారులను కలెక్టరేట్ ఐడీఓస్ కార్యాలయంలో ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేశారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.